श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ఇవాల్టి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది. అనగా కిందటి క్రోధినామ సంవత్సరం పూర్తయి విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది ఈ ఉగాది రోజున. ఇంతకుముందు వచ్చినటువంటి జనాలు భావిస్తూ ఉన్నటువంటి కొత్త సంవత్సరం అని ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికమైనటువంటి సంవత్సరం మాత్రమే. అసలైనటువంటి సంవత్సరం అనంటే ఇప్పుడు ఇవాటి రోజున ప్రారంభమైనటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం కొత్తది వచ్చింది, ప్రారంభమైంది. అందరి యొక్క జీవితాల్లోకి ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త చైతన్యాన్ని, కొత్త వెలుగుని తీసుకొస్తూ ఉన్నది, తీసుకొచ్చింది. ఇటువంటి ఈ సందర్భాన్ని మనం చక్కగా ఉపయోగించుకొని కొత్త ఉత్సాహాన్ని నింపుకొని కొత్త చైతన్యాన్ని సంవర్ధింపజేసుకొని విశేషమైనటువంటి ఉత్సాహంతో దీన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి పనులను చేసి శ్రేయోవంతులం అవ్వాలి. కొత్త వెలుగుని తీసుకొచ్చినటువంటి ఈ సంవత్సరం మన ముందు ఉన్నా కూడా మనం మన కళ్ళకి గంతలు కట్టుకొని ఇంకా అదే పాతకాలం అంధకారంలో, పాత అంధకారంలోనే ఉంటాము అనంటే అప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని మార్చలేరు. కాబట్టి మనం విశేషంగా కళ్ళు తెరవాలి. మన యొక్క ధార్మిక పరంపర ఏదైతే ఉందో, సనాతన ధర్మ పరంపర, ఈ గొప్ప పరంపర ఏదైతే ఉందో దీని గురించి చక్కగా తెలుసుకోవాలి. కళ్ళు తెరవాలి, చక్కగా తెలుసుకోవాలి. ఎవరెవరైతే దీని గురించి అనేక విధమైనటువంటి తప్పుడు కల్పనలని, భ్రమలని కలిగించి వాట్లనే మన కళ్ళకి గంతలుగా కట్టించారో వాటన్నిటినీ విప్పుకొని వెలుగు వైపుకి ప్రయాణం చేసేటటువంటి పనిని మనం ప్రారంభించాలి. అనగా ఈ ధర్మం యొక్క, ఈ సంస్కృతి యొక్క, ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని, ఆచరించేటటువంటి ప్రయత్నాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చేసి తద్వారా మనం శ్రేయోవంతులం కావాలి.